నమస్కారం మిత్రులారా. ఈ వీడియోలో విష్ణుమూర్తి యొక్క 5వ అవతారం అయిన వామన అవతారం గురించి తెలుసుకుందాం. ఈ అవతారం మానవ వికాసంలో అత్యంత కీలక మలుపు. వామనుడు చిన్న పరిమాణం కలిగి ఉంటాడు. అంటే ఇది మానవుడి మొదటి దశను సూచిస్తుంది. శరీర బలం కంటే ఆలోచన శక్తి ప్రాధాన్యత సంతరించుకుంది ఈ దశ నుండి అని తెలుసుకోవాలి. వామనుడు యుద్ధం చేయలేదు. తన యుక్తితో, ఊహ్యంతో, తెలివితో బలిచక్రవర్తిని జయించాడు. వామనుడు 3 అడుగులు దానం అడగటం ఒక విశిష్టమైన భావార్థాన్ని కలిగి ఉంది. మొదటి అడుగుతో భూమిని కప్పటం అంటే భౌతిక ప్రపంచంపై మనిషి యొక్క ఆధిపత్యాన్ని సూచిస్తుంది. రెండవ అడుగుతో ఆకాశాన్ని కప్పటం అంటే మనిషి ఆలోచన శక్తి, విజ్ఞానం, సృజనాత్మకతను వాటి యొక్క స్థాయిని తెలియజేస్తుంది. మూడవ అడుగుతో పాతాళాన్ని చేరటం అంటే మనిషి అంతర్గత చైతన్యం, ఆత్మజ్ఞానం ద్వారా అహంకారాన్ని త్యజించడాన్ని సూచిస్తుంది. బలిచక్రవర్తి అహంకారాన్ని వదిలిన క్షణమే వికాసం ప్రారంభమవుతుంది. మానవ వికాసం శరీరంతో కాదు, మనసుతో, ఆత్మతో ముడిపడి ఉంది అనే సత్యం ఇక్కడ మనకు అవగతమవుతుంది. ఈ వృత్తాంతంలో వామనుల వారు చిన్న రూపం నుండి విశ్వరూపంగా మారటం అంటే మానవుడు తన పరిమితులను దాటి విశాలమైన చైతన్యాన్ని పొందడాన్ని తెలియజేస్తుంది. అందుకే పురాణ కథలు కథలుగా కాకుండా వాటి వెనక ఉన్న విజ్ఞానాన్ని అర్థం చేసుకుంటే అవి మోడరన్ సైన్స్ కంటే ముందు నుండే ఉన్న విజ్ఞానంగా మనకు అవగతం అవుతుంది. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.